ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కడప జిల్లాలోని సిద్ధవటం కోట అండి. ఈ కోట అనేది చాలా ప్రాచీనమైన కోట. చారిత్రాత్మక కళలు, యుద్ధాలు జరిగి ఉన్న కోట అండి. ఈ కోట అనేది కడప జిల్లాకి సమీపంలో 25 కిలోమీటర్ల దూరంలో ఈ కోట అనేది సిద్ధవటం అనే ఊరిలో సిద్ధవటం కోట అనేది ఉందండి. ఈ కోటకి 3 ముఖద్వారాలు ఉన్నాయి. 2 ద్వారాలు వచ్చేసి తూర్పు ద్వారము, పడమర ద్వారము. ఒక ద్వారం వచ్చేసి స్వరంగ మార్గం ఉంది. ఆ స్వరంగ మార్గంలో నుంచి వెనుక పక్కనున్న పెన్నా నదికి రాజులు వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు. అలాగే ఇరుపక్కల వాటర్ ఫ్లో అనేది ఉంటుందండి. ఆ వాటర్ ఫ్లోలో ముసళ్ళు అనేది పెంచేవాళ్ళు. ఈ యొక్క కోట యొక్క రక్షణ కోసం ముసలిని పెంచి ఉండేవాళ్ళు. అలాగే ఈ యొక్క సిద్ధవటం కోట అనేది చాలా మంది రాజులు చాలా సంవత్సరాలు, అంటే 700 సంవత్సరాల నుంచి 18 రాజులు ఈ యొక్క కోటని పరిపాలించారు. చివరిగా నవాబులు కూడా పరిపాలించారు. తొలుతున శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ వంశస్థులైన వాళ్ళ అల్లుడు వరదరాజులు మరియు దాని తర్వాత నవాబులు పరిపాలించారు. అన్నిట్లో మన యొక్క ప్రాచీనమైన ఈ యొక్క కోట యందు చాలా కార్యక్రమాలు, పండుగలు, ఉత్సవాలు సిద్ధేశ్వర స్వామికి జరిగేవి. ఈ సిద్ధవటం కోటలో మెయిన్గా సిద్ధేశ్వర స్వామి ఆలయం అనేది ఒకటి ఉందండి. ఆ ఆలయంలో పూజలు ఘనంగా నిర్వహించేవాళ్ళు. గొప్ప గొప్ప అన్నమయ్య వాళ్ళు వేమన జన్మించిన ఈ యొక్క కడప జిల్లాలో, రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లాలో అద్భుతమైన ఈ యొక్క కట్టడము నిర్మించడం జరిగింది. మొదలు ఇది సిద్ధవటం కోట అనేది ఈ కడప జిల్లాకి కేంద్రంగా ఉండేది. దాని తర్వాత కడప కేంద్రం అయ్యింది. దానికి కారణం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలో ఈ స్వరంగ మార్గం ద్వారా మనము వెనకాల వైపు చుట్టూ కొండల నడుమున ఈ యొక్క సిద్ధవటం కోట అనేది ఏర్పడి ఉంది. ఈ యొక్క సిద్ధవటం కోట అనేది చాలా అద్భుతమైన కోట. చాలా యుద్ధాలు చాలా అనేవి ఇక్కడ జరిగాయి. నవాబులు వచ్చిన తర్వాత ఈ సిద్ధవటం కోట అనేది చాలా వరకు ధ్వంసం అయ్యింది. గుడులు, గోపురాలు అనేవి ధ్వంసం చేశారు. అలాగే నవాబులు కూడా మసీదు కూడా చూపించారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ యొక్క నవాబులు యొక్క కట్టించిన ఆ మసీదు అన్నీ మీకు చూపిస్తాను. అలాగే ఇలాంటి కోటల్ని, ఇలాంటి చారిత్రాత్మకమైన కట్టడాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమే ఉంది. ఖచ్చితంగా రేపటి భారత బాల పౌరులకి కూడా మనము మన యొక్క చరిత్ర గురించి విమర్శగా చెప్పి వాళ్ళకి మన యొక్క చరిత్ర గురించి తెలియాల్సిన బాధ్యత అనేది మన చేతి మీద ఉంది. అలాగే ఇలాంటి కట్టడాలను కూడా డెవలప్ చేసుకుంటూ ప్రజెంట్ ఇదైతే టూరిజం ప్లేస్గా ప్రసిద్ధి చెందుతుంది. ఎక్కడెక్కడో వాళ్ళ నుంచి వచ్చి ఈ యొక్క సిద్ధవటం కోటని దర్శించి తిలకించి మన యొక్క శిల్పుల యొక్క చెక్కిన శిల్పాలను కూడా చూసి చాలా సంతోషపడుతుంటారు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా కొండల నడుమున ఇంత పెద్ద వాతావరణం అనేది, ఇంత పెద్దగా, ఇంత మంచిగా, ఇంత అందంగా, చాలా బాగా ఈ యొక్క కట్టడం అనేది కట్టబడింది. అలాగే కడప జిల్లాలో గండికోట కూడా ఒక శిల్పి యొక్క కట్టడము. మరుసటిసారి నేను ఖచ్చితంగా మీకు అది చూపిస్తాను. ఈ యొక్క పార్ట్ 1ని చూసి పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మా ఈ వీడియోలని చూసి సబ్స్క్రైబ్ చేసి తెలియజేస్తారని భావిస్తున్నాం. బాయ్.